श्रीगुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 4/7/2017 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణను తెలుసుకుందాం। మనం ఈ రోజు హేమరంభనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, ఏకాదశి రోజు రాత్రి 12:29 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున విశాఖ నక్షత్రము అంటే ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు 5:20 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది। తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున దుర్ముహూర్తము ఉదయం 8:18 నుంచి 9:10 వరకు మరియు రాత్రి 11:05 నుంచి 11:50 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున వర్జము ఉదయం 8:52 నుంచి 10:39 వరకు వ్యాప్తిగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 7:36 నుంచి 9:24 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజు రాహుకాలము మధ్యాహ్నం 11:46 నుంచి 12:32 వరకు స్పష్టంగా గోచరిస్తోంది। ఈ శుభ సమయాన్ని మీ యొక్క కార్యక్రమాన్ని ఈ పంచాంగాన్ని బట్టి అనుసరిస్తారని ఆశిస్తున్నాను। మేషరాశి వారికి ఈ రోజు ముఖ్యంగా దాదాపుగా అనారోగ్య సూచన ఎక్కువ చెప్పబడుతోంది। లేనిపోని మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది। ఉద్యోగంలో చిన్నటువంటి అవకతవకలు, మీరు చేసినటువంటి సొంత పొరపాట్ల వల్ల ఉద్యోగంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది। ఆత్మీయుల యొక్క సంఘర్షణలో మీరు కొంత ఇబ్బంది పడే సూచనలు బాగా కనబడుతున్నాయి। తప్పకుండా మీరు బంధువులతో ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి। మానసికంగా ఇబ్బంది నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అలాగే ఈ రోజున వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి కొంత స్వల్ప నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి। వ్యాపారం చేసే వారికి మాత్రము అనవసరమైనటువంటి వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య స్వల్పమైనటువంటి వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది। దాదాపుగా విడిపోయేటువంటి ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి। దాదాపుగా తప్పకుండా ఈ రోజున మీరు గురుడి అష్టోత్తర నామాన్ని, కుజుడి అష్టోత్తర నామాన్ని బాగా పారాయణం చేయండి। తద్వారా మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి। ఈ రోజున ఏదైనా ప్రయాణం ఉన్నట్టయితే అనుకోని సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంటుంది। ఆ ప్రయాణాన్ని విరమించుకోవడం చాలా మంచిది। విదేశీ ప్రయాణం కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు। తప్పకుండా ఈ రోజున ఈ రాశి వాళ్ళు చేసేటువంటి విమాన ప్రయాణం కూడా అసౌకర్యానికి గురవుతోంది। విమానం తప్పకుండా మళ్ళీ ఎక్కడైతే ప్రారంభం అక్కడికే చేరుకునే అవకాశం ఉంటుంది। సాంకేతిక లోపాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ విమాన ప్రయాణాలకు ఏర్పడే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది। అలాగే ఈ రాశి వారిలో ఆకస్మిక ధన నష్టం కనబడుతోంది। ధనాన్ని మీరు అంటే బ్యాంకుల నుంచి కానివ్వండి, లేదా ఇన్సూరెన్స్ నుంచి కానివ్వండి, ఎక్కడైనా అధిక మొత్తంలో డబ్బులు పెట్టుకుని ప్రయాణం చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పరిశీలించండి। ధనాన్ని దగ్గరగా పెట్టుకోండి। ఒంటరిగా కాకుండా 2 లేదా 3గా ప్రయాణం చేయండి। ధనం విషయంలో అశ్రద్ధ చేయకండి। బ్యాంకు ఉద్యోగస్తులకి హెచ్చరికగా చెప్పబడుతోంది। మీరు చేసేటువంటి ధన నిల్వ చేయడానికి, ఏటీఎంలలో డబ్బులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చాలా జాగ్రత్త వహించండి। నమ్మిన వ్యక్తులే మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తప్పకుండా చాలా మోసానికి గురే అవకాశం ఉంటుంది। అధిక మొత్తంలో మీ యొక్క భూముల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు। మధ్య దళాలను మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది। ఆయా విషయాల్లో తప్పకుండా జాగ్రత్త వహించండి। అనారోగ్య సూచన కూడా బాగా చెప్పబడుతోంది। రహస్యమైనటువంటి గుప్త ప్రదేశాలలో, శరీర భాగాల్లో అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది। లేనిపోని అంటే దాదాపుగా ఎవరైనా సరే ముఖాల విందానికి బ్యూటీ షాపులకు వెళ్లే వ్యక్తులకి చాలా జాగ్రత్తగా ఉండండి। చర్మ సంబంధ ఇబ్బంది కూడా మిమ్మల్ని ఇబ్బంది పడేటువంటి అవకాశం బాగా స్పష్టంగా చెప్పబడుతోంది। అలాగే ఈ రాశి వారిలో పురుషులకి ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతున్నప్పటికీ స్త్రీలకి మాత్రము విదేశీ ఆరోగ్యం చాలా అనుకూలంగా చెప్పబడుతోంది। ఆకస్మిక ప్రయాణం కాకపోయినా ఇంతకు ముందు క్రమశిక్షణతో అనగా ఇంతకు ముందు మాత్రమే టైం టేబుల్ ప్రకారం ఏర్పరచుకున్నటువంటి ప్రయాణము ఈ రోజు జరిగేటువంటి అవకాశం ఉంటుంది। స్త్రీలకు ఆ విషయంలో కొంత సానుకూలవంతంగా ఉంటుంది। పురుషులకు విదేశీ ప్రయాణం అంతగా సానుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది। ఆర్థిక నష్టాన్ని ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది। ఆరోగ్యము, ఆర్థిక నష్ట విషయాల్లో ఆచితూచి వివరించండి। ఆత్మీయులతో ఎక్కువగా దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। తద్వారా మీకు మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అలాగే ఈ రాశి వారిలో ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తులు దాదాపుగా అవినీతి శాఖ వారి యొక్క పూర్తి స్థాయి నిఘా మీద ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి। అనవసరమైనటువంటి చేయి చాతుడు జనాన్ని విరమించుకోవడం చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి, లేదా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారిలో ఉదయ సమయంలో 6:43 నుంచి ఉదయం 9:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 2, 3, 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది। తప్పకుండా ఈ రాశి వారు కుజుడి అష్టోత్తర శతనామావళి పారాయణం బాగా చేయండి, తద్వారా మంచి అనుకూలమైన కాలం ఏర్పడుతుంది। అలాగే ఈ శుభ సమయాన్ని ఈ యొక్క అంకెను సద్వినియోగం చేసుకొని
శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఆర్థికమైనటువంటి లాభాలు, మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముందుగా ఈ రాశి వారు హెచ్చరికగా చెప్పబడుతోంది. అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేత్ర, చర్మ, చెవి, కుడి మోకాల్లో వీరికి తీవ్రమైనటువంటి అనారోగ్యం చెప్పబడుతోంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి 80 సంవత్సరాల పైచిలుకు వ్యక్తులు దాదాపుగా కుడి కాల్లో, కుడి చేతికి ధనుర్వాతం వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆయా వ్యక్తులు తప్పకుండా వైద్యుని యొక్క పరీక్షలో ఉండే ప్రయత్నం చేయండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి ఈ ప్రమాదం ఎక్కువగా సూచించబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో హఠాన్ మరణం కూడా పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి బాగా కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మీ పెద్దవారిని చాలా చిన్నపిల్లలాగా ఆత్మీయంగా చూసుకునే ప్రయత్నాలు చేయండి. వారికి సపర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. తద్వారా వాళ్ళు ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతులై ఇంకా 20 సంవత్సరాలు బతికేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో స్నేహితులను నమ్మి, వారి మాటలను నమ్మి పెట్టుబడి పెట్టే ప్రయత్నం బాగా చేస్తారు. ఆ వ్యక్తుల యొక్క ఇచ్చినటువంటి సలహా తప్పకుండా మీ నష్టానికి దారి తీస్తోంది. ప్రయాణం కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఇతరుల యొక్క సలహా ప్రకారంగా చేసినట్టయితే తీవ్రమైనటువంటి అనారోగ్యము, తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇతరుల మాటలు నమ్మి స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పడం జరిగింది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అధిక పెట్టుబడులు పెట్టకండి, నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో పెద్దవారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. స్నేహితుల మూలకంగా అనగా సోదరుల మూలకంగా ఆర్థిక లాభం ఉంటుంది. మంచి అనుకూలత కలగబడుతుంది. స్నేహితుల వల్ల నష్టము, అనారోగ్యం బాగా చెప్పబడుతుంది. కాబట్టి కుటుంబ వ్యక్తుల పరీక్షలో ఉండే ప్రయత్నాలు చేయండి. తద్వారా మంచి సానుకూలత కాలంగా చెప్పబడుతోంది. దాదాపుగా ఈ రాశి వారికి విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఆర్థిక ప్రయోజనం మాత్రం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి మాత్రం ఈ రోజు వారికి కనిపించడం లేదు. అలాగే ప్రయాణంలో సఖ్యత కన్నా అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాన్ని చేయకపోవడమే చాలా మంచిది. పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు తప్పకుండా అనుత్తీర్ణులు అనగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు రాసేటువంటి సమాధాన పత్రంలో తప్పకుండా ఆచితూచి ఎలా రాయాలో, ఎంతవరకు దానికి రాయాలో అంతవరకు రాయండి. అధికం రాసినా తప్పే అవుతుంది, తక్కువ రాసినా పొరపాటు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో అటెంప్టేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి విద్యార్థులకే మంచి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశాలు బాగా స్పష్టంగా ఉన్నాయి. అలాగే నూతన కళాశాల ప్రవేశం బాగా కనబడుతోంది. పిల్లల కోసం చేసేటువంటి ఏదైనా సేవింగ్స్ మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో 6:17 నుంచి 7:49 స్వల్ప వ్యవధి మాత్రమే మంచి కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5, 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి సౌఖ్యము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ ప్రియుల కలయిక, వారాంతమైనటువంటి శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశము, మీరు చేసేటువంటి పెట్టుబడులు అధిక లాభాలు, స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో ఆచితూచి వివరించినటువంటి మీ తీరు మంచి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంఘంలో పనిచేసే వారికి మంచి ఆర్థిక లాభము, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తులు కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమము, ధనం చేతి నిండా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితి మీకు ఏర్పడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఖచ్చితంగా విదేశీయాన యోగం బాగా కనబడుతోంది. విద్యార్థులకు మంచి సూచన చెప్పబడుతోంది. ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణ శాతాన్ని పొందే అవకాశం ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతోంది. నూతన వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. ప్రేయసీ ప్రియులు ఇద్దరు కూడా ఒకటేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దవారి అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఇద్దరు కూడా వివాహం చేసుకునేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి సమాచారంతో ఇంతకు ముందు ఏదైనా ధనం రావాలంటే తప్పకుండా ఈ రోజు మీ చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లాభాలు ఉన్నాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టండి, మంచి లాభాలని పొందే సూచన కనబడుతోంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. 10 మందిలో గౌరవ సభ్యత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సుఖమైనటువంటి జీవనం ఈ రోజు ప్రారంభమవుతోంది. కొత్తగా పెళ్లైన వారికి నూతన విదేశీయానం కానీ లేదా ఏదైనా హనీమూన్ కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా లాభాలు బాగా ఉన్నందువల్ల పెట్టుబడులు పెట్టవచ్చును, అధిక లాభాన్ని స్వీకరించవచ్చును. ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలవంతంగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగం ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి నూతన వాహనము, నూతన ఆభరణ ప్రాప్తి కూడా ఈ రాశి వారికి కనబడుతోంది. కొత్త ఇంటి నిర్మాణం కోసం కానీ, కొత్త గృహ ప్రవేశ యోగం చేసేటువంటి దేనికైనా సరే శుభవార్తమైనటువంటి అవకాశాలు
అవకాశాలు ఉన్నాయి. లోన్లు అటువంటి మీకు ధనము సమకూరేటువంటి అవకాశం సుస్పష్టంగా గోచరించబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 3 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ పూర్తి రోజులో ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా స్థిరాస్తి విషయంలో అధిక లాభాలు బాగా ఉన్నాయి. ఇంతకుముందు మీ పాత ఇంటిని అమ్మి ఏదైనా అపార్ట్మెంట్ కి ఇచ్చేటైతే తప్పకుండా దాంట్లో మంచి ప్రయోజనమే కనబడుతోంది. అటువంటి విషయాల్లో మీరు ఆర్థిక లాభాన్ని పొందుతారు. అలాగే నూతన స్థలాన్ని కొనే విషయంలో కూడా ఇంతకుముందు ఏవైనా లావాదేవీలలో ఆ స్థల వివాదాలు ఉన్నట్టయితే అవి పూర్తిగా పరిష్కరించబడతాయి. అలాగే ఆ స్థలం విషయంలో మీకు ఆర్థిక ప్రయోజనము, ఉన్నతమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. పిల్లల విషయంలో సంతృప్తికరమైనటువంటి జీవితంగా ఏర్పడుతోంది. ప్రతి విషయంలో కూడా అందరూ మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశము, కీర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికమైనటువంటి లాభం కనబడుతోంది. డబుల్ ప్రమోషన్ లేదా ట్రిపుల్ ప్రమోషన్ కూడా కనబడుతోంది. ప్రభుత్వ సంస్థల్లో పోలీసు, న్యాయవాదులు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి అనుకూలమైనటువంటి ఉన్నత పదవి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మంచి ఆర్థిక రాజకీయ లబ్ధి కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిలో 10 మందితో మమేకమై ఉండేట్టుగా ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు కనిపించకపోయినా స్వల్ప లాభాల వల్ల కొంత స్వల్ప పెట్టుబడి పెట్టండి. కొంత స్వల్ప లాభాలని స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. నూతన ఆభరణాన్ని కానుకగా పొందే అవకాశం ఉంటుంది. మీ తల్లిగారి నుండి కానీ, మీ అత్తగారి నుండి కానీ, లేదా ఎవరి నుంచైనా మీరు నూతన ఆభరణాన్ని కానుకగా పొందేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:37 నుంచి 3:19 కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందండి. సింహరాశి వారికి ముఖ్యంగా సోదర సౌఖ్యం బాగా ఉంటుంది. మీ సోదరుల చేత మీరు చేసేటువంటి ప్రతి పని, సలహా మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో వారు మీకు చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి అన్యోన్యత ఏర్పడుతోంది. ఊహించిన దానికంటే కూడా మంచి పరిణామాలు అధికంగా ఏర్పడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకు ముందున్నటువంటి మానసిక చింతన అంతా కూడా దూరమై ప్రశాంతమైన జీవితం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటిలో శుభమైనటువంటి కళ్యాణ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, వివాహం కాని వారికి శుభమైనటువంటి వివాహ యోగం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు గోచరిస్తున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక లాభాలని ఖచ్చితంగా పొందవచ్చును. అలాగే రాశి వారికి ముఖ్యంగా ఏదైనా ఉపద్రవం నుంచి, ఇంతకు ముందు ఏదైనా అంటే కోర్టు విషయంలో కానివ్వండి, లేదా అవమానమైనటువంటి విషయాల వ్యక్తుల నుంచి కానివ్వండి, ఈ రోజున మీకు పరిష్కారం దొరుకుతోంది. వారందరికీ కూడా మీరు నిర్దోషని, లేదా మీ యొక్క ఆస్తి పంపకాలు మీకు సరైనటువంటి వాటా దక్కడం కానీ జరిగేటువంటి శుభ పరిణామం ఈ రోజు జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. దానిలో కూడా మీకు మంచి ప్రయోజనం కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో విదేశీయాన ప్రయాణం చేసేటువంటి ప్రయత్నము మంచి ప్రయత్నంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈరోజు ఆ ప్రయత్నాన్ని చేయండి. అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అనగా విదేశీ ప్రయాణం వల్ల అక్కడ వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, విద్య గురించి కానివ్వండి చేసే ప్రయత్నము ఖచ్చితంగా మంచి అనుకూలవంతంగా మారుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి నూతన వ్యక్తి పరిచయం కూడా ఆనందాన్ని గురి చేస్తోంది. కొత్త వ్యక్తి పరిచయం, ఆ వ్యక్తి జీవితంలోకి మీరు వెళ్ళడము, ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేటువంటి శుభ పరిణామం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా బాగా అనుకూలంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో లాభాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టండి. లాభాలు స్వీకరించవచ్చును. ముఖ్యంగా చేతి నిండా ధనం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకి అభివృద్ధి బాగా ఉండి, ప్రైవేట్ సంస్థల వ్యక్తులకి మంచి కాలంగా చెప్పబడుతోంది. అనుకున్న పనులను కూడా సానుకూలంగా జరిగే అవకాశాలు నిండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:17 నుంచి 1:39 వ్యవధి శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకె సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందండి. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఆశించిన ధనమంతా కూడా చేతినిండా ఉంటుంది. చేయబడినటువంటి కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపార లావాదేవీల్లో మంచి ఆర్థిక లాభం ఉంటుంది. మాటకు విలువ బాగా పెరుగుతోంది. ప్రయోజనకరమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతోంది. ముఖ్యమైనటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల మీరు ఏదైనా స్థిరాస్తిని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రోగ నివారణ బాగా జరుగుతోంది. ఏదైనా సరే ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోంది. పిల్లల విషయంలో మంచి అనుకూలమైనటువంటి విషయాలు వింటారు. దానివల్ల మీరు మంచి ఉత్తేజితులవుతారు. ప్రతి విషయంలో కూడా ఆనంద సమయంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ రోజున మీరు చేసేటువంటి కుటుంబ సభ్యుల వాద వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అన్ని విషయాల్లో కూడా సుముఖంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేసేటువంటి నూతన వ్యాపారం కూడా ఈ రోజున ప్రారంభం చేయండి. మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో లాభాలు స్వీకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని బాగా చేయండి. మీ మాట వల్ల 10 మంది ఆకర్షితులవుతారు. వారి నుంచి వచ్చేటువంటి ప్రయోజనం మిమ్మల్ని ఇంకా చైతన్యవంతంగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో వారికి మంచి ఆర్థిక ఉన్నతోన్నత పదవి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి టెక్నికల్ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే అధిక లాభాలు ఉన్నాయి. మార్కెటింగ్ వ్యవస్థలో పనిచేసే వారికి మాత్రము కొంత ఆర్థిక నష్టము లేదా చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బీమా సంబంధ వ్యక్తులు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి దాదాపుగా కొన్ని ప్రత్యక్షంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ధనం కూడా ఇబ్బంది పట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థలోని బీమా రంగంలో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బాగా సూచించబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో కొంత స్వల్ప లాభాలు ఉన్నాయి కాబట్టి స్వల్పంగా పెట్టుబడి పెట్టండి. ఆర్థిక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందండి. రోగ విముక్తులు అవుతున్నారు అనగా రోగం లేని శరీరంతో ఉంటారు. మంచి ఆనందంగా ఉంటారు. సాయంకాల సమయం కల్లా బంధుమిత్రుల సమాగం ఉంటుంది. స్నేహితులతో ఆహ్లాద వాతావరణంలో ఉంటారు. మీరు దాదాపుగా వాహన విషయంలో మాత్రము జాగ్రత్తగా వాహనం ప్రయత్నం చేయండి. వాహన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి లేనిపోని నిందారోపణ చేసేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తటస్థపడే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ ప్రమేయం లేకుండా ఆ వ్యక్తులు దూరం జరిగేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరించబడుతోంది. ఉన్నత విద్యా ప్రాప్తికై మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతోంది. పోటీ పరీక్షలో వెళ్లేటువంటి వారికి మంచి సానుకూలత కాలంగా చెప్పబడుతోంది. మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం పొందాలన్న వారికి మంచి తరుణంగా చెప్పబడుతోంది. ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. అనుకూలవంతమైనటువంటి ఉద్యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఉద్యోగ ప్రాప్తి మాత్రం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి మాత్రం అంతగా కనపడటం లేదు. ఆర్థిక ప్రయోజనం కూడా స్వల్పంగా మాత్రమే ఉంది కాబట్టి కొంత అసౌకర్యానికి గురైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో చెవి సంబంధమైనటువంటి స్వల్ప ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని సూచించబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో స్వల్ప లాభాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఆచితూచి వివరించడం చాలా మంచిది. నూతన ఆస్తుల్ని కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నూతన గృహ ప్రవేశాలు చేసేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా సఫలీకృతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:06 నుంచి 12:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం తొలిసలాడుతోంది. మీరు చేసేటువంటి పనిలో ఏదైనా సరే మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. మీరు అనుకున్నటువంటి పనుల దిశగా మీరు ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఉత్తమమైనటువంటి మార్గంగా తీర్చిదిద్దబడుతోంది. పై అధికారులు మిమ్మల్ని మంచి వ్యక్తిగా కీర్తించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. స్థానచలనం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. ఉద్యోగ సంస్థనే మారాలన్న వారికి అంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి మారాలన్న వారికి మంచి శకునంగా చెప్పబడుతోంది. ఈ రోజు అటువంటి ప్రయత్నాన్ని మీరు చేయవచ్చును. ఆ ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి కొంత సానుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. కాకపోతే ఆర్థిక ప్రయోజనం అంతగా కనిపించడం లేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి గురవుతారు. బంధుమిత్రులు కూడా కొంతమంది మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అనగా ధనాన్ని అప్పుగా అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ రోజున. కాబట్టి ఆ వ్యక్తులను దూరంగా ఉండే ప్రయత్నాన్ని బాగా గట్టిగా చేయండి లేదా మౌనంగా ఉండండి. దాదాపుగా మీరు ఎవరికి కూడా ఆర్థిక సహాయాన్ని ఈ రోజు చేయకపోవడమే చాలా మంచిది. లేదా ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి దగ్గరి ప్రయాణాలు అంత అనుకూలంగా లేవు. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణం చేసేటప్పుడు మీ వస్తువుల్ని, మీ ధనాన్ని, మీ వాహనాన్ని సరిగ్గా చూసుకోండి. తద్వారా మాత్రమే మీరు ప్రయాణం చేయండి. ప్రయాణం చేయకపోవడమే మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయం తర్వాత కొంత సానుకూలత కాలంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకునే ప్రయత్నంలో ఉంటారు. తప్పకుండా ధన విషయంలో కొంత సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో జరగబోయేటువంటి శుభ కార్యక్రమానికి కూడా వారు ఇచ్చేటువంటి సలహాలు, ధన సహాయం కూడా మీకు బాగా పనికొస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్స్ వస్తువులు అమ్మేటువంటి దుకాణదారులు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చేటువంటి అవకాశం బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి ఉద్యోగ నిమిత్తం విదేశానికి వెళ్లేటువంటి వారు తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి. మంచి సానుకూలవంతంగా ఉంటుంది. స్వదేశంలో కన్నా విదేశీ ప్రయాణం మీకు సానుకూలవంతంగా సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమ విద్య గురించి, ఉత్తమ వ్యాపారం గురించి విదేశాలకు వెళ్ళడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక లాభాలు కూడా బాగా ఉంటున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో అధిక పెట్టుబడులు పెట్టవద్దని సూచన. దానివల్ల ఆర్థిక ప్రయోజనం అంతగా కనిపించడం లేదు.
ముఖ్యంగా ఈ రాశి వారికి దాదాపుగా నేత్ర సంబంధమైన లేదా వెన్నుపూసలకు సంబంధించిన విషయాల్లో కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. దానివల్ల మాత్రమే మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగమము, అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు. పై అధికారులు మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:57 నుంచి 12:18 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని వ్యక్తుల పరిచయం మిమ్మల్ని నష్టానికి గురి చేస్తోంది. నూతన స్త్రీ పరిచయం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తోంది. నూతన పురుషుడి పరిచయం మిమ్మల్ని ఆర్థిక నష్టాన్ని మరియు అవమానానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా చాలా నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. అనవసరమైనటువంటి అప్పులు చేయకండి. అప్పులు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మితిమీరిన ఖర్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజున దాదాపుగా మాట పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆత్మవిమర్శ చేసుకొని మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. అయిన వారు మిమ్మల్ని అవమానాలు గురి చేస్తారు. మానసిక దౌర్బల్యానికి గురైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక నష్టంతో పాటు మానసిక నష్టం కూడా జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగం కొంత ఇబ్బందుల్లో పెట్టబడుతోంది. అనగా మీరు గమనించేటువంటి మీ విద్యా అర్హతలు ఈ రోజున ప్రభుత్వాధికారులు పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విద్యా సంస్థల్లో మీరు చదివినట్టుగా కొన్ని పేపర్లు సృష్టించారు. అటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు పాలైనటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి కూడా ఉద్యోగ విషయంలో ఉద్యోగ నష్టం బాగా కనబడుతోంది. అనవసరమైనటువంటి కొన్ని వ్యక్తుల యొక్క దుష్ప్రచారం వల్ల మీరు మానసికమైనటువంటి ఇబ్బందులు వెంటబడతారు. ఉద్యోగం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో తీవ్రమైన నష్టం కనబడుతోంది. దాదాపుగా 100కు 1000 మీరు నష్టాన్ని కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ప్రయాణం కూడా ఒంటరి ప్రయాణం నష్టాన్ని గురి చేస్తోంది. మద్యపానం సేవించి ఈ రోజున వాహనం నడిపే ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో మీ ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో చాలా విషన్నమైనటువంటి విషాదాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా మద్యపానం సేవించి ప్రయాణం చేయకండి. ఆవేశంతో ప్రయాణం చేయకండి. మీ వల్ల 10 మంది కూడా ఇబ్బందులు నెట్టబడతారు. ఆ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రయోజనం కన్నా మానసిక ప్రయోజనమే మీకు అంతగా బలంగా లేదు. కాబట్టి ఈరోజు తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళిని మరియు రాహు అష్టోత్తర శతనామావళిని అలాగే బుధుడి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేయండి. విష్ణు సహస్రనామాన్ని వింటూ ఉండండి. తద్వారా మానసికమైనటువంటి చైతన్యం కలుగుతుంది. ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా మానసికంగా దృఢంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని విమర్శించే వారికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తులతో పరిచయాల్ని తుంచేసుకోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. అలాగే రాశి వారికి సాయంకాల సమయంలో 4:17 నుంచి 5:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందండి. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. స్థానచలనం కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి. ధనం చేతి నిండా ఉంటుంది. నూతన వ్యాపార ఒరవడి సృష్టిస్తోంది. దానివల్ల మంచి ప్రయోజనం కనబడుతోంది. కొత్త వ్యాపారంలో అనుకూలమైనటువంటి సభ్యులు చేరుతారు. చిట్ ఫండ్ మరియు ఫైనాన్స్ కంపెనీల వారికి మంచి అనుకూలమైన కాలంగా ఈరోజు చెప్పబడుతోంది. ఈ రోజు చేసేటువంటి మొదలు పెట్టేటువంటి ప్రయోజనకరమైనటువంటి వ్యాపారం మంచి ఆర్థిక లాభాల్లో పరిగెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో కూడా అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక లాభాలను పొందవచ్చును. నూతన వాహనానికి కూడా అవకాశం ఉంటుంది. నూతన వాహనంతో పాటు కూడా నూతన ఆభరణ ప్రాప్తి లేదా నూతన ఆభరణాలని ఎవరైనా మీకు బహుమానంగా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశాలను కోసం చేసేటువంటి మీ ప్రయత్నము సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్య, వ్యాపార విషయాల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. దాదాపుగా చర్మ సంబంధ వ్యాపారస్తులు, సీసము, మద్యపానము మరియు ఈ యొక్క టెక్స్టైల్స్ వాళ్ళు చేసేటువంటి వ్యాపారము, వస్త్ర వ్యాపారస్తులకి మంచి అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు మంచి ప్రయోజనాన్ని పొందే సూచనగా చెప్పవచ్చును. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఇంతకుముందు ఏదైనా దంత సమస్యలు ఉన్నట్టయితే ఈ రోజు పరిష్కరించబడతాయి. తద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థలను వారికి విదేశీయాన్ని కూడా సూచించబడుతోంది. ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూకు, పోటీ
పరీక్షకు వెళ్తున్నట్టయితే తప్పకుండా మీరు హయగ్రీవ అష్టోత్తరాన్ని, లక్ష్మీ నారసింహస్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. తద్వారా మంచి సఫలవంతమైనటువంటి విజయమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:47 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9-3 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని తప్పకుండా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారికి కార్యజయము, అనుకూలమైనటువంటి స్థానానికి బదిలీలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యక్తుల యొక్క పరిచయము, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, దాదాపుగా అన్ని విషయాల్లో విజయాన్ని పొందే అవకాశము, చేతి నిండా ధనం ఉంటుంది. ఇంతకు ముందుటువంటి అనారోగ్యం నుంచి బయటపడతారు. పిల్లల విషయంలో ఉన్న వారికి, అంటే సంతానం లేని వారికి శుభ సంతానం కనబడుతోంది. అలాగే పిల్లలు చేసేటువంటి పనుల వల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీ పిల్లలు కీర్తించబడతారు. తద్వారా మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధిక లాభాలు బాగా కనబడుతున్నాయి. దాదాపుగా ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థలో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీకు ఉన్నతోన్నత పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీ మరియు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లో, బీసీ కార్పొరేషన్ లో పనిచేసే వారికి మాత్రం అధిక ప్రయోజనం కనబడుతోంది. ప్రభుత్వం వారు మీకు మంచి ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాలని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతల్ని కూడా పెంచే అవకాశాలు మీ రాశి వారికి బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా సరే విదేశీయాన సంబంధ విషయాల్లో అనుకూలవంతంగా కనబడుతోంది. మీ ప్రయాణాన్ని పెట్టుకోవచ్చు. ఉద్యోగ, వ్యాపార, విద్యా విషయాల్లో మీరు తప్పకుండా మంచి అనుకూలమైనటువంటి విదేశీ ప్రయాణం ఉంటుంది. తద్వారా మంచి మానసిక ఆనందం పెరుగుతోంది. ఈ రాశి వారికి నూతన వ్యాపారం చేయాలన్న వారికి వ్యాపార భాగస్వామితో తప్పకుండా ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పరచుకొని వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయండి, లేదా నూతన వ్యాపారాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. మంచి ప్రయోజనం కలుగుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు ఉన్నాయి. తద్వారా మంచి పెట్టుబడులు పెట్టండి, అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా దగ్గరి ప్రయాణం ఉన్నట్టయితే ఒంటరిగా వెళ్లే ప్రయత్నాలు చేయకండి. దాదాపుగా కొద్ది మందితో కలిసి ప్రయాణం చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైనటువంటి ప్రయాణ సౌఖ్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా కీర్తించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:06 నుంచి 3:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి తడిచినదే తడువుగా, అనగా తలుచుకున్న ప్రతి పని కూడా ఈరోజు పూర్తి అవకాశాలు ఉన్నాయి. బంధువుల సమాగమం ఉంటుంది. స్నేహితులతో కలుసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితి వ్యక్తులతో, ఉన్నతమైనటువంటి భావాలతో మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రతి సమస్య, ప్రతి క్రియ కూడా సానుకూలవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా లావాదేవీలు, అనగా ఆస్తి సంబంధిత తగాదేలు, లేదా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, లేదా ప్రేసిట్ల మధ్య ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ రోజు కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిష్కారము మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. నూతన వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారిలో అనుకూలవంతమైనటువంటి మార్పులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో అధిక లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టండి. మంచి ఆర్థిక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందండి. స్థిరాస్తిని కూడా కొనుగోలు చేస్తారు. నూతన గృహప్రవేశ ప్రాప్తి ఉంది. ఇంట్లో శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి మెండుగా కనబడుతోంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం కూడా కలిసి వస్తోంది. సఖ్యతమైనటువంటి స్నేహితులతో ఉల్లాసవంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. సరదాగా విదేశాలకు వెళ్లే వారికి కూడా మంచి సానుకూలమైనటువంటి మానసిక ఆనందం కలిగే అవకాశం ఉంటుంది. మంచి ఆర్థిక ప్రయోజనం కూడా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకున్నటువంటి తద్వారా మంచి వ్యాపార భాగస్వామిని కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మద్యపానము, అలాగే ఇనుము సంబంధించిన వ్యక్తులకి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కొన్ని ప్రాఫిట్స్ బాగా అనుకూలంగా ఉంటున్నాయి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:04 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును.
మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. సోదరులతో సౌఖ్యాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా బంధుమిత్రుల సమాగమం, నూతన కార్యక్రమానికి ఒడిగట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన వ్యాపారం కానివ్వండి, నూతన గృహ నిర్మాణం కానివ్వండి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఏదైనా ధనం మీకు రావాల్సినట్టయితే తప్పకుండా ఈరోజు చేతికి అందే అవకాశం ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వివాహ సంబంధ విషయాల చర్చల్లో పాల్గొంటారు. మీ అమ్మాయికి కానీ లేదా మీ అబ్బాయికి కానీ వివాహాన్ని చేసేటువంటి అవకాశాలు నిండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. దాదాపు ఏదైనా పుణ్యకర్మలలో పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యజ్ఞ యాగాది ఖర్చుల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడే అవకాశాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిలో ఉన్నతమైనటువంటి విద్యార్థులు ఎవరైనా పోటీ పరీక్షల్లో పాల్గొనట్లయితే తప్పకుండా ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతంతో మంచిగా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో మీదే విజయంగా ఖచ్చితంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా స్వల్ప అభివృద్ధి కనబడుతోంది. స్వల్పమైనటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టండి, అనుకూలవంతంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానచలనం ఇవన్నీ కూడా అనుకూలవంతంగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా నూతన ఆభరణాన్ని కానీ నూతన వాహనాన్ని కానీ కొనే అవకాశం ఉంటుంది. ఆయా విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఏదైనా సరే స్వల్పమైనటువంటి గుప్తమైనటువంటి శరీర భాగాల్లో స్వల్ప ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మూత్రనాళం కానీ లేదా దాదాపుగా కొన్ని పరిస్థితులలో అనవసరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తినే భోజన పదార్థాల్లో కానివ్వండి, ప్రయాణంలో కానివ్వండి, మీరు చేసేటువంటి పనిలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ యొక్క ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన ప్రమాదం వల్ల గుప్తమైన శరీర భాగాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు ఉన్నట్టయితే పరిష్కరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితితో ఉన్నత వ్యక్తిగా మాట్లాడే మీ యొక్క వ్యక్తిత్వము అవతల వారికి నచ్చుతుంది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దేశ విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ కూడా అనుకూలవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వల్పమైనటువంటి పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక లాభాన్ని పొందండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:36 నుంచి 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.